వెల్కమ్ టు థాయిలాండ్ సిరీస్. థాయిలాండ్ లో ముఖ్యంగా చూడాల్సింది పటాయా అండ్ బ్యాంకాక్ అనమాట. మేము బ్యాంకాక్ నుంచి వెళ్ళి పటాయా రాగానే ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి టైగర్ పార్క్. టైగర్ పార్క్ కి బైక్ బుక్ చేసుకుని ఇట్లా వచ్చేసినాము. చాలా మంది ఈడికి వచ్చేసి మేము పులిని పట్టుకున్నాం, సింహాన్ని పట్టుకున్నాం అని చెప్పేసి బిల్డప్ ఇచ్చి ఫోటోలు దిగుతారు కదా. వాస్తవానికి చెప్పాలంటే అది కుక్కంతనో నక్కంతనో ఉండదు. దాంట్లో చిన్న పిల్ల కూడా పెద్ద సైజు లో ఉంటుంది. ఇందులో 3 రకాల పులులు అయితే ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి చాలా చిన్నవి, అంటే అవి చాలా చిన్న పిల్లలు అనమాట. ఇప్పుడు మేము చూస్తుంది వచ్చేసి మీడియం సైజు, అండ్ దీంట్లో అన్నిటికన్నా పెద్దది కూడా ఉంటుంది. పులులకి సింహాలకి రక్తం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే రక్తం చాలా తీయగా అనిపిస్తుంది దానికి. నాది అసలే ఓ పాజిటివ్ బ్లడ్. దీని అమ్మ జీవితం నన్ను దోమలే దెంగుతా ఉంటాయి. ఒక సైడ్ మీదికి ఉచ్చబడుతుంటే నా పక్కన ఉన్నోడు మాత్రం దాని తోక పట్టుకో, దాని కాళ్ళు పట్టుకో అని దాన్ని రెచ్చగొట్టిపించాడు. దాని పిర్ర మీదకి ఒకటి ఇచ్చిన తర్వాత అది ఇచ్చిన రియాక్షన్ కి నాకైతే ఉచ్చబడ్డది మామ. చూడు ఒకసారి. దీనవ్వ జీవితం బతుకుంటే బస్ స్టాప్ లో బఠానీలైనా అమ్ముకొని బతుకుతా గానీ ఈ బతుకు నాకొద్దని చెప్పేసి అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయినా మామ. కానీ ఇక్కడ ఉన్న ట్రైనర్లు మాత్రం కూల్ గా దానికి నీళ్లు కొట్టడము, దానికి స్నానం చేయడం అలాంటివన్నీ బాగా చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు వెల్ ట్రైన్డ్ అనమాట. అన్నట్టు మర్చిపోయినా, పెద్ద బాస్ షో అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వెళ్ళి నా బయోలో లింక్ ఉంది మన యూట్యూబ్ ఛానల్ ది, వెళ్ళి వీడియోని అయితే చూసేసేయండి. ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ సీజన్ లో పాల్గొనాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఆన్ పెద్ద బాస్ అని కింద కామెంట్ అయితే వేయండి. అందులో ఒక 10 మెంబర్స్ అయితే సెలెక్ట్ చేసి పెద్ద బాస్ షోలో పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం ఇస్తా.